హలో ఆల్. ఇవాళ మా జున్ను గడి థర్డ్ బర్త్డే. వాడు పుట్టప్పుడే 3 years అయింది. ఎలా సెలబ్రేట్ చేసుకుందాం ఏంటి అన్నప్పుడు ఆర్ఫనైజ్లో చేద్దాము పిల్లల మధ్యలో అనిపించింది. ర్యాండమ్గా వెతికితే మా దగ్గరలోని శిశు మందిర్ అని మెడహల్లిలో ఉంది, కేఆర్పురంలో ఉంటుంది, బెంగళూరు. అక్కడ ఒక ఆర్ఫనైజ్ ఉంది అని తెలిసింది. వెళ్ళి ఎంక్వైరీ చేశామన్నమాట. 25 members కిడ్స్ ఉన్నారు, లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th చదివే పిల్లలు. 2 years లోపు పిల్లలు కూడా ఉన్నారండి, ఒక 10 members. ఇక్కడ యాక్చువల్లీ వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారంట ఇక్కడ నుంచి పిల్లలు. ఎంత బాగుందంటే ఆ శిశు మందిర్ మెయింటెనెన్స్ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ లైక్ బోర్డెడ్ స్కూల్ లాగా ఉంది. చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంది, చాలా పెద్ద క్యాంపస్, సపరేట్గా స్కూల్ ఉంది వాళ్ళకి, చాలా హైజీనిక్గా ఉంది, ఫుడ్ బాగా ఇస్తున్నారు. అసలు 2 years లోపు బేబీస్ని ఇంత బాగా చూస్తారా అంటే నేను నమ్మలేకపోయాను. ఫస్ట్ చూసినప్పుడు చాలా బాధేసింది. లేదు ఇక్కడే సెలబ్రేట్ చేయాలి పిల్లల మధ్యలో అని. ఇదే శిశు మందిర్. సో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ మనం మీల్ స్పాన్సర్ చేయొచ్చు ఒక హాఫ్ డే, ఒక పూటకి. యాక్చువల్లీ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. మేము నాన్ వెజ్ మీల్ ఇచ్చామన్నమాట. చికెన్ బిర్యానీ పెడుతున్నారు పిల్లలకి. ఒక మీల్ డొనేట్ చేసాము. ప్లస్ పిల్లలకి కావాల్సిన వస్తువులు లైక్ కొంత స్టేషనరీ, బట్టలు అవన్నీ క్యారీ చేసామన్నమాట. తీసుకెళ్ళి ఇచ్చాము. అండ్ ఆ రోజు బర్త్డే కేక్ తీసుకొని వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసి మేము కూడా వాళ్ళతో పాటే పిల్లలతో పాటే తిన్నాము. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇంత బాగా ఉంటాయా ఆర్ఫనైజెస్ అనుకోలేదు. ఇబ్బంది పెడతారేమో పిల్లల్ని అనుకున్నాను. ఇక్కడ వీళ్ళకి లేని ఫెసిలిటీ లేదు. ఇదిగో ఇక్కడ మేము ఇస్తున్నాం అనమాట, టాయ్స్, బట్టలు. ఆ రోజు పిల్లలకి కొన్ని డోనట్స్ చేసి తీసుకెళ్ళాము, కేక్, ఫుడ్తో పాటు. ఇది వచ్చేసి ఒక బ్రిటిష్ నడుపుతున్న లైక్ క్రిస్టియన్ ఆర్ఫనైజ్ అనమాట. మిషనరీ వాళ్ళు నడుపుతున్నారు. ఇక్కడ దేవర్ ఆస్కింగ్ మీ శారీ బాగుండింది, వీ లవ్ టు వేర్ శారీస్ అంటున్నారు. అండ్ టెల్లింగ్ దెమ్ ఓకే మీకు బాగుంటాయి వేసుకోండి అని చెప్తున్నాను అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది నానీస్ లాగా ఆంటీస్ చాలామంది ఉన్నారు స్టాఫ్తో. వీళ్ళకి మంచిగా వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, ప్లే ఏరియా బాగుంది. ఇక్కడ లోపలికి వెళ్ళలేదన్నమాట 2 years బేబీస్ ఉండే చోటకి. అంటే బయట నుంచి వస్తాం కదా, హెల్త్ ఇష్యూస్ అని చెప్పి. చాలా నీట్గా చూస్తున్నారు. మంచి ప్లే ఏరియా ఉంది, పెద్ద కిచెన్ ఉంది, యూటిలిటీ ఏరియా ఉంది. ఎవరైనా పిల్లలకి కోసం చూస్తుంటే అడాప్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ 2 years పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చు. తర్వాత పెద్ద పిల్లలకి స్టడీ స్పాన్సర్ చేయొచ్చు. మనము ఎన్ని సేవలు చేసినా మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. ఒకళ్ళకి అన్నం పెట్టినా, చదువు చెప్పించినా అది ఎప్పటికీ నిలిచిపోతుంది. చిన్న చిన్న పిల్లలు, యాక్చువల్లీ పిల్లల్ని వీడియో తీయకూడదు అని చెప్పి నేను తీయలేదన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నారో పిల్లలు. మంచిగా అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, బాగా చదువుకుంటున్నారు. యాక్చువల్లీ ఎట్లా ఉంది మీకు ఇక్కడ అంటే, మా మ్యామ్స్ మమ్మల్ని బాగా చదివిస్తారు, బాగా చూసుకుంటారు, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, ఏం లేకుండా లేదు అని చెప్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎవరైనా మీరు ఇలా వాళ్ళకి ఫుడ్ స్పాన్సర్ చేయాలనుకున్న, గ్రాసరీస్ కానీ, స్టేషనరీ కానీ, వాళ్ళు మన నుంచి అయితే మనీ అడగరండి. ఏదన్నా మెటీరియల్ వస్తువే తీసుకుంటారు, మనీ వద్దని చెప్తారు. సో ఫుడ్ పెట్టినా, వాళ్ళకి అవసరమైన బట్టలు ఇచ్చిన, బ్లాంకెట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఇవ్వాలనుకున్నా ప్లీజ్ రీచ్ అవుట్ టు దెమ్. వాళ్ళ నెంబర్ కానీ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. సో జున్ను బర్త్డే ఇలా చేయడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళతో కూర్చొని మేము కూడా భోజనం చేసాము, వాళ్ళకి సర్వ్ చేసామన్నమాట పిల్లలకి. బాగుంది, చాలా మంచి ప్రశాంతంగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకొని ఇదంతటి కంటే ఇలా పిల్లలతో ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. కొంతసేపు అక్కడే వాళ్ళతో పిల్లలు ఆడుకున్నారు. మేము కూడా ఏరియా బాగుందని చెప్పి కొన్ని ఫొటోస్ దిగాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా జున్ను గారిని బ్లెస్ చేయండి. వాడికి 3 years వచ్చాయి. హ్యాపీ బర్త్డే జున్నమ్మ. మీ అందరు కూడా మీ విషెస్ని మెసేజ్ ద్వారా చెప్పండి.
సో ఇక్కడ అక్కడ నుంచి వచ్చాక మా వాడికి కొత్త డ్రెస్ వేస్తే ఇట్లా స్వాగ్ చూపిస్తున్నాడు అనమాట. వాడికి యాక్చువల్లీ గ్లాసెస్ అన్న షూస్ అన్న చాలా ఇష్టం. సో రెడీ చేస్తే ఇట్లా ఆడుకుంటున్నాడు స్పెట్స్తో వాటితో. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని యాక్చువల్లీ ఇవాళ లీవ్ పెట్టుకున్నాము వాడి బర్త్డే అని చెప్పి. ఈవినింగ్ ఫ్రెండ్స్తో కలిసి దేవర్ లైక్ ఫ్యామిలీ కలిసి పంప్ హౌస్కి వెళ్ళామన్నమాట. ఇది వైట్ ఫీల్డ్లో ఉంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్లీ చెప్పాలంటే. అంబియన్స్ సూపర్ ఉంటుంది. ఇట్స్ అ బ్రీవరీ, ఇది భోగినేని వాళ్ళది. అండ్ చాలా బాగుందన్నమాట అంబియన్స్ కానీ. ఫుడ్ అయితే అల్టిమేట్ ఉంది. డిఫరెంట్ టేస్ట్ అండ్ అంబియన్స్ కానీ ఏదైనా. ఇక్కడ వీళ్ళకి ఇన్ హౌస్లోనే దే హ్యాడ్ ద ఫ్యాక్టరీ లేఅవుట్. సో అక్కడ కూడా మంచిగా చూసామన్నమాట. యూ కెన్ సీ హియర్ మంచి షర్ట్స్ ఉన్నాయి. దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ జాకెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. బర్త్డేస్ అంటే స్పెషల్లీ కిడ్స్ బర్త్డేస్ ఐ డోంట్ నో వాళ్ళకి ఎంత మటుకు గుర్తుంటుందో లేదో. ఇప్పుడు వీడికి 3rd బర్త్డే ఇది. ఫస్ట్ 2 బర్త్డేస్ గ్రాండ్గా పార్టీ చేశాము. అసలు వాడికి గుర్తుండదు. ఫస్ట్ బర్త్డే అప్పుడు చాలా క్రాంకీ అయ్యాడు, ఏడ్చాడు. గుర్తుంటుందో లేదో, బట్ వీ హ్యావ్ దట్ మెమరీస్ కదా. నేనైతే ప్రతిదీ రికార్డ్ చేసుకుంటాను, ప్రతి పిక్స్ సేవ్ చేసుకుంటాను. ఇన్స్టాగ్రామ్ని మోస్ట్లీ నేను దానికే వాడతాను అనమాట. అప్లోడ్ చేసేస్తే అది ఎప్పటికీ మన అకౌంట్లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ గూగుల్ డ్రైవ్లో మెమరీ లేకపోయినా, లేదా ఫోన్లో మెమరీ సరిపోకపోయినా ఇన్స్టాలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసి ఉంటాను. ఎప్పుడు ఉంటుంది. అసలు అంబియన్స్ చూసారా ఎంత బాగుందో. ఇది డౌన్ స్టేర్స్లో ఉంటుంది. ఓపెన్ డైనింగ్ లాగా ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ డిఫరెంట్గా ఉంది. యాక్చువల్లీ వర్షం పడుతుంది బెంగళూరులో. ఆ రోజు కూడా వర్షం పడింది. అప్పుడు కొంచెం ఆగింది వర్షము, బట్ మళ్ళీ తర్వాత స్టార్ట్ అయింది. సో ఇదంతా వెట్టిగా ఉందన్నమాట. సో కింద ఉండలేదు మేము. యా, అండ్ సెకండ్ బర్త్డే కూడా అట్లానే జరిగింది. అప్పుడు కొంచెం తెలిసి వాడు హ్యాపీ బర్త్డే అన్నాడు, బట్ అదంతా గుర్తుండదు. సో నేను తర్వాత చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా కొంచెం పెద్ద అయ్యాక ఇదిగో చూడు, నేను మా అమ్మ నీకోసం ఇలా సెలబ్రేట్ చేసింది, డాడీ ఇలా చేశారు అని చెప్పడానికి బాగుంటుంది కదా. యూట్యూబ్ అందరూ అనుకుంటారు లైక్ ఏదో కోసం చేస్తున్నారు అని, బట్ ఇది ఒక మెమరీ. అసలు మన డే టు డే కానీ అన్నీ యూట్యూబ్లో మనం సేవ్ చేసుకోవచ్చు. దానికి చాలా హెల్ప్ అవుతుంది యూట్యూబ్. ఇక్కడ సపరేట్ కపుల్ డైనింగ్ ఉంది అండ్ చాలా బాగుంది. పైకి వెళ్దాం పదండి, అప్ స్టెప్స్కి వెళ్దాము. అక్కడ ఎలా ఉందో చూద్దాం. సో నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది నాకు మా అక్క గిఫ్ట్ చేసిందనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, చాలా కంఫర్టబుల్ ఉంది. ఇట్స్ ఫ్రమ్ వెరమోడా. యా, ఇక్కడ వీళ్ళ ఓన్ బియర్స్ వీళ్ళు ఇక్కడ తయారు చేస్తారు. ఇదంతా మెషినరీ అన్నమాట. బార్ కౌంటర్ ఇదంతా ఉంది. పంప్ హౌస్ ఈజ్ నోన్ ఫర్ దేర్ కాక్టైల్స్. చాలా బాగున్నాయి కాక్టైల్స్, డిజర్ట్స్ బాగున్నాయి, ఫుడ్ అంతా చాలా బాగుంది. అంబియన్స్ అయితే అల్టిమేట్, చెప్పక్కర్లేదు. మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ IPL మ్యాచ్ జరుగుతోంది, అది కూడా వస్తుందన్నమాట. కిడ్స్కి ప్లేయింగ్ టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి. మంచిగా కిడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. దట్ డే మెనూ అనమాట, స్పెషల్ మెనూ అది. అండ్ అసలు ఎంత బాగుందో ఇక్కడ. ఐ లవ్ దిస్ పింక్ బ్లాసమ్ ట్రీ. ఆర్టిఫిషియలే బట్ చాలా బాగుంది, చాలా ఎస్థెటిక్ ఫీల్ వచ్చింది. మంచి ఫోటో వైబ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ.
కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారు, పిల్లలు బాగా ఆడుకున్నారు. చూపిస్తాను అది కూడా. జున్ను అయితే ఆఫ్టర్నూన్ అంతా పడుకోలేదు. సో వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ హీ స్లెప్ట్ అనమాట, పడుకొని ఉన్నాడు. ఇది మలై కబాబ్, చాలా టేస్టీగా ఉంది, చాలా సాఫ్ట్గా. అండ్ దీస్ ఆర్ సమ్ కాక్టైల్స్, డిఫరెంట్ నేమ్స్, పైనాపిల్ ఏవో చాలా ఉన్నాయి. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది, అంత స్పైస్ లేదు, అట్లా ఏం లేదు, చాలా బాగుందన్నమాట. నేను ఈ సలాడ్ ఆర్డర్ చేసుకున్నాను, చికెన్ సలాడ్ బాగుంది. ఇంకా మమ్మీ డ్యూటీస్ తప్పవు కదా, ఇంకా వాళ్ళకి తినిపించుకుంటూ వాళ్ళని ఆడిపిస్తూ అట్లా తిరుగుతూ ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా ఇదైతే తప్పదు. ఆ డైపర్ బ్యాగ్ క్యారీ చేయడం తప్పదు, ఈ ప్లేట్స్ పట్టుకొని వాళ్ళ వెనకాల తిరగడం తప్పదు. జున్ను అయితే చాలా సెలెక్టివ్, అసలు ఫుడ్ విషయంలో చాలా తక్కువ తింటాడు. అండ్ చాలా ఫోర్స్ఫుల్గా పెట్టాలి, బట్ ఏదో ట్రై చేసి ఆ మాయ చేసి ఈ మాయ చేసి పెడతాం. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. లైక్ చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరే. జున్నుగాడి ఫస్ట్ ఫ్రెండ్ ఆర్నక్క అయితే, తర్వాత అయాన్ అనమాట. అర్ణ ఈజ్ సో స్పెషల్ చెప్పాలంటే, మాతోనే ఉంటుంది. షీఈ్ బేసికలీ బెంగాలీ, కానీ మాతో కలిసిపోయి ఇప్పుడు తెలుగు కూడా నేర్చేసుకుంది. జున్నుని బాగా ఆడిపిస్తుంది. జున్ను కూడా అర్ణ అని చెప్పి అక్కడే ఉంటాడు. అయాన్ అయితే జున్నన్న. అయాన్కి జున్నుకి 6 months డిఫరెన్స్. బట్ వాళ్ళిద్దరే డే కేర్లో కానీ అన్నిట్లో ఆడుకుంటూ ఉంటారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఒకరినొకరు చూడకుండా ఉండలేరు, రోజు తలుచుకుంటూ ఉంటారనమాట. వీడేమో అయాన్ అని, వాడేమో జున్నన్న అని. సో వీ మేక్ షూర్ దే మెట్ ఈచ్ అదర్ డైలీ, ఒకసారన్నా ఆడుకోవడానికి. ఆర్న మై లిటిల్ డాల్ అనే చెప్పాలి. వెరీ లైక్ వెరీ స్వీట్ ఇన్ హార్ట్, చాలా టాలెంటెడ్. ఇంకా ముందు ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి ఆర్నాకి. సో ఆర్న టాలెంట్స్ కూడా నేను వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాను. పాప భలే డ్యాన్స్ చేస్తుంది, మంచి సింగరు. తనకి డ్రెస్అప్ అవ్వడం చాలా ఇష్టము. ఇంకో ఇక్కడ ఆడుకుంటున్నారనమాట. దట్స్ హౌ ద డే వెంట్. చాలా బాగా జరిగింది, చాలా మెమరబుల్గా. అండ్ వీ హ్యావ్ సమ్ పిక్చర్స్ హియర్. వీ టుక్ సమ్ పిక్చర్స్. అండ్ జున్ను కోసం విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. ప్లీజ్ కమెంట్ బిలో, లైక్ మీ విషెస్ కానీ, మీరు ఇంకేమన్నా తెలుసుకోవాలనుకున్నా ఏమన్నా కూడా లైక్ కమెంట్ బిలో. అండ్ నేను కొంచెం స్టడీస్లో, వర్క్లో బిజీ ఉండటం వల్ల రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను వీడియోస్. అట్లీస్ట్ వీక్కి ఒక్క వీడియో అయినా పెడుతూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై